ఇక సింధపండు మళ్ళీ ప్రశ్నించే గొంతు ఇక ఈయన పైసలు వస్తాయి. ఒట్టజానేకు అవుతుంది, మైలపూర్ అవుతుంది. ఎప్పుడో మలిగాడు బాగానే ఎత్తు నేను ఎగురుతుండు. ఒట్టే జానన్నకు అపూర్వ స్వాగతం. ఓ కొడుకు అయిపోయింది. డబ్బుకు వచ్చిండు. ఇలా డబ్బుకు వచ్చిండు రేవంత్ రాజ్యాధికార పార్టీ. నీరాజనాలు వచ్చి సూర్యాపేట వాసులట. ఓ కొడుక చూద్దామా ఎన్ని వేల ఓట్లు పడతాయి రేపు. ఒక బీసీ బిడ్డవు నేను సహకరించాలన్న మనసులుండే మల్లిగాని సోపతి చేస్తే నీ పని అయిపోయింది. ఇక ఓ శని నీకు 10% ఉండే వాస్తవానికి. ఎప్పుడైతే మల్లిగాని సోపతి చేసినా 100% చేరిపోయింది. ఇంకా నేను వీకినట్టే. ఇక నేను ముందర పడేది ఏముండదు. టిఆర్పి జనరల్ సెక్రటరీ అయిన తర్వాత తొలిసారి సూర్యాపేట అడుగుపెట్టే జానన్న. ఓహో సాధారణ శాతం వల్ల సూర్యాపేట పట్టణ ప్రజలు. పట్టణంలో జానకు మద్దతుగా భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న టీఆర్పీ. ఏడవన్నా టీఆర్పీ నేతలు. నీ అవని పార్టీ పెట్టే 3 రోజులు అయితే లేదు. టీఆర్పీ నేతలట అభిమానులు. టీఆర్పీ జానన్న మల్లన్న జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. శంబాస్. ఇక జోకుడు పార్టీ పెట్టిండు కింద హైడ్రాలిక్ బ్యాచ్. జోకుడే జోకుడు. ఎన్నిచ్చిండ్రు ప్రజలు మరి నిన్న? ఎన్నిచ్చిండు జానన్న చెప్పు మరి. అది కూడా జానన్న సొమ్మును ఎంత తినవో లెక్కేలేదు నా డౌటే. మా జానన్న ఎంగిలి వచ్చి మస్తు తిన్నాడు మలిగాడు. మావోయిస్ట్ పార్టీకి ఎండ్ కార్డు. కేంద్ర కమిటీ దాదాపు క్లోజ్ అయింది. ఇక చూసిరా నిన్న మన దాకా మావోయిస్ట్ అంత పొడుగు లేపు తుప్పుకొని పడేసి. నేను చెప్పిన నేను మలిగాడు నాయన మన లంగా ఆ నమ్మకుడు అని చెప్పిన. ఇప్పుడు వీళ్ళిద్దరు రెడ్డి మరి పేరు రాసి రెడ్డి అని. మలియానికి రెడ్డిలో ఉత్సవం పడదు కదా, మిగతా వాళ్ళు పడతాయి కానీ రెడ్డిలో పడదు. మరి నా డౌట్ 4 నెలల్లోనే 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఎన్నికౌంటారు. 2 ఏళ్లలో 25 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల మూర్తి 50 మంది వరకు జిల్లా కమిటీ నేతల ఎన్కౌంటర్. 2024 జనవరిలో ఆపరేషన్ కగారు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 600 మంది వరకు కీలక నేతలు కమిటీ సభ్యులు బలగాల కాల్పులో చనిపోయారు. బలగాలు దండకాయంలో కట్ట రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి. రెడ్డిలకు మంచి ఫీల్డ్ మార్షల్ అని మార్షల్స్ గుర్తు చూసిరా. రెడ్డి 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 అని రాస్తాడు. ఎందుకురా మరి నిన్నమన్నా మా అన్నం కూడా ఇస్తున్నారా? రెడ్డిలో వచ్చి ఆగిండు. ఎంగిలి పైసలు తినడు, మా రేవంతన పైసలు తినడు, ఆయన తినడు. ఇప్పుడు ఇక రాస్తూనే ఉన్నాడు. మావోయిస్టులు అంటే మరి మావోయిస్టుల పని ఏదిరా నీ ప్రేమ కనిపిస్తలేదు కదా. దాని మీద తీసేస్తారు. మా కవిత గట్టిగా వస్తుంది బలగం పక్కన వలగ చేస్తుంది ఎప్పుడో. నేడు సీఎం మేడారం పోతుండు మంది మున్స్తానికి. సిట్టు విచారకు సహకరించాలి. మలేషియా గాంధీ తీసుకపోయి మళ్ళీ మల్లిగాని అలా పెట్టి మాకు ఆరోగ్యాన్ని లేదని విచారణ చేద్దామరా మల్లిగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ సోనియా గాంధీ నాకు సంపూర్ణ నమ్మకం ఉంది అంటే కదా. మరి విచారణ చేద్దాం పాటు మల్లిగాని క్యూ న్యూస్ లో పెడదాం విచారణ. నీకు ఆ రగ్గానికి ఇద్దరు కలిసి పెడదాంపా. ఈ 2 ఆఫీసులు ఒక్కల పెట్టి చర్చ పెడదాం. ఈ ఒక్కొక్కరిని చెప్పేసుకో సలదాస్తారు ఇద్దరిని. దొంగనా కొడుకులు కోడి సంపాదించారు మా పేరు పని కొడతారు జనాలు. మరి కోపం వస్తే ఊకుంటారు. రేవంత్ సర్కారుకు సోయలేదట. పేదల బతుకులు బతుకమ్మ పండుగ రోజు నేలపాలు చేసిండ్రు. వారి తాతలు తనుల కావచ్చు అక్కడే ఉంటుండ్రు. మల్కాజ్గిరి ఎంపీ ఇది సావైతే ఉన్నా మళ్ళీగా. రేవంత్ రెడ్డికి ఆంటీ ఉంటే ఏ పని చేయడు. కమ్మ అంటే అమ్మ లెక్క మా లెక్క అంతే. మేము ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డికి ప్రొటెక్ట్ చేస్తాం, మిగతా అన్ని పనులు చేస్తాం. వాడికి పోతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకం అయింది. ఇది రేవంత్ రెడ్డి రాజ్యాధికార పార్టీ. రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తుంది అంతే, ఏం సంబంధం లేదు. అమ్మో హైదరాబాద్ బదురాజు చేయడం సరికాదు. మళ్ళీ కానీ రగ్గాని మాత్రం పండుగ తప్పు ఏం కాదు. అది కూడా కరెక్టే. లోకం చెప్తాను అలవైతే 4 రోజులే ఎందుకు టైం ఉందిరా మళ్ళీ జర 4 రోజులకే పట్టిరే మీరిద్దరు. జనంతోనే కొట్టిస్తా నేను. ఓహో పెట్టిండు బొమ్మ వేసిండు. రేవంత్ రాజ్యాధికార పడి అతి తక్కువ కాలంలోనే జనాధికార సొంతం చేసుకుంటుంది. జనాదరణ పార్టీలో చేరికలు ఇంటి పార్టీగా మురిసిపోతున్న లీడర్లు. ఇన్నాళ్లకు బీసీలకు రాజకీయ వేదిక ఏర్పాటైందని మేధావులు పార్టీ పెట్టినందుకు గొలిగానిపై ప్రశంసలు. రాష్ట్రమంతా గొలిగాని అభిమానులు. తెలంగాణ మొత్తం ఇదే చర్చ జోరుగా జరుగుతుంది. సామాన్యులకు పార్టీలో అవకాశాలు కాదు బ్లాక్ మెయిలర్లకు
సామాన్యులకు కాదు. ఇంకేంది కష్టపడ్డ వాళ్ళకు బదులు బడుగు బలహీన వర్గాల ప్రజలకు రేవంత్ రాజ్యాధికార పార్టీ పెద్దపీట వేస్తుంది. తెలంగాణ రాజకీయాలను పరిశీలించిన గొలిగాడు భవిష్యత్తు కార్యాచరణ పకడ్బందీగా రూపొందించిన మంది ముంచడానికి అమరుల కుటుంబాలకు దక్కని ఆత్మగౌరవం, తగ్గిపోయిన తెలంగాణ అస్తిత్వం కోసం, నిరుపేదల పిల్లలకు అందని విద్యా వైద్యం కోసం అతి త్వరలో పాదయాత్రకు సిద్ధం అవుతున్నాడు. మందిని ముంచడానికి పల్లె పల్లె తిరుగుతూ ప్రజా సమస్యను తెలుసుకునేందుకు జనం ముందుకు వస్తున్నాడు. మందిని ముంచిన మల్లేశ గాడు, సాయ పైసలు బిచ్చపోడు, రేడియోలో ఉత్సవ ఆగినోడు, అగ్రకులాల మోసేసిన కుక్క వస్తుండు మంది ముంచడానికి మరొకసారి పాదయాత్ర చేశాట. మీకు సిగ్గుజా అనేది రాని ఊర్లకు సిగ్గు లేకపోతే మన సరస్సులు ఏరా బస్సు ఈ ఆరోగ్యాల పైన పాదయాత్ర చేయమని అడుగురి తన్నురు వాడిని. ఈ అడిగారు ఫస్ట్ మనం ఈ అడిగితే దాని తర్వాత ముచ్చట. ఫస్ట్ ఇది వీకమండి, ఇది వీకినాక బొచ్చుగా ఏం వీకినా తర్వాత చూసుకుందాం. ఇది వీకలేక రేవంత్ రెడ్డికి డ్రైవర్ అవుతానని ఇప్పుడు కొత్త పంచాయతీ పెట్టిన దొంగనా కొడుకులు పిచ్చోళం చేస్తారు జనాల్ని. సో ఇది పరిస్థితి మరి. సో దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి. 50% మంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, రెగ్యులర్ గా చెప్తా ఉన్నా. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. దాదాపు 2000 మంది చూసారు, లైక్ చేస్తలేరు. ఈ సన్నాసులు మనం మాట్లాడే విషయాలు ప్రజలు తెలియకుండా రిపోర్ట్లు కొడుతున్నారు అని నేను ఒక ఆయన నాకు కామెంట్ కూడా పెట్టాను. నాకు అసలు నీ ఛానల్ వీడియోలే నాకు రికమెండేషన్ రావట్లేదు, ఆ స్థాయిలో నడుస్తుంది కొడుకుల బాధ. మహేష్ గారు ఎక్కడ ప్రజలకు వాస్తవాలు చెప్తాడో, మళ్ళీ కానీ రగ్గాన్ని కాంగ్రెస్ పనబెట్టి చీరుతాడేమని భయం అవుతున్నాను. మరి వాళ్ళ నుంచి కాపాడితే మీ బాధ్యత. ఈ రోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చే ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక. తెలంగాణ భవన్ ప్రతి సమస్య పరిష్కారానికి జనతా గ్యాలరీగా మారిందంటే కేటీఆర్. 92% అంటారా? నిజమే, 92%. కాకపోతే 93% దాదాపుగా మరి బీజేపీ సైడ్ నుంచి ప్రజలు బీఆర్ఎస్ సైడ్ మళ్ళీపోవడానికి వాళ్ళ యొక్క కార్యాచరణ బాగా పనిచేసింది. మా బీజేపీలో గెలిచి ఇట్లా అంటారు, సపోర్ట్ కొడతారు అంతే. రవికాంత్ గారు జై శ్రీరామ్ అన్న, థ్యాంక్ యూ జై శ్రీరామ్. సంపత్ గారు హెచ్ఈలో కూడా ఏబీపీ ప్యానల్ గెలిచింది. నోటా కంటే తక్కువ ఖాన్ గలీజ్ పార్టీ వాళ్ళకు వాళ్ళ ఎన్ఎస్సీఐకి వచ్చినాయి. ఇది పాయింట్ మాట్లాడాలి. హెచ్ఈలో పేదోళ్ళ భూమి చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఈ 1000 ఎకరాల భూమి, 100 ఎకరాల భూమి. అయితే ఏబీవీపీ హెచ్ఈలో డంకా బజాయించింది, అందరు గెలిచి. అదే ఎన్ఎస్సీఐ ఉంటుందిగా, ఎన్ఎస్సీఐ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రిలేటెడ్. ఎన్ఎస్సీఐకి అక్కడ నోటాకు పడ్డ ఓట్లు వాళ్ళే పంగల్ జీరులు. ఎన్ఎస్సీఐ పంగల్ జీరులు. ఏ స్థాయిలో ఎన్ఎస్సీఐ ఓడిపోయిందో అదే స్థాయిలో ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఈ